వారణాసిలో మహేష్ కొద్ది నిమిషాలు శ్రీరాముడి పాత్రలో కనిపించబోతున్నారు. కల్కి సీక్వెల్లో ప్రభాస్ కూడా కల్కి వన్ దారిలో మరికొద్ది నిమిషాలు కర్ణుడిగా కనిపించబోతున్నారు. ఇలా సౌత్ స్టార్స్ అందరూ పౌరాణిక పాత్రల్లో కనిపించేందుకు పోటీ పడుతుంటే బాలీవుడ్ స్టార్స్ తొందర పడకుండా ఎలా ఉంటారు? సల్మాన్ ఖాన్ తన కొత్త చిత్రంలో దానవీర సూరకర్ణగా కనిపించబోతున్నాడట. ప్రస్తుతం బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన కర్ణ ప్రాజెక్ట్ కొన్నేళ్లుగా ప్లానింగ్ లో ఉంది. మొదట ఇదే ప్రాజెక్టు కోసం సూర్యను సంప్రదించారు. భారీ స్థాయిలో ప్రీ ప్రొడక్షన్ పనులు జరిగినప్పటికీ విపరీతమైన బడ్జెట్ కారణంగా ప్రాజెక్టు మధ్యలోనే ఆగిపోయింది. ఇప్పుడు అదే కథను మరింత భారీ స్థాయిలో తెరకెక్కించేందుకు మెహ్రా సిద్ధమవుతున్నారని, డాన్ 3 నిర్మాత ఫర్హాన్ అఖ్తర్ బ్యానర్ లో నిర్మించేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. సల్మాన్ ఖాన్ ఇప్పటికే కథ విన్నాడని, ప్రాథమికంగా సానుకూలంగా స్పందించినట్లు టాక్ వినిపిస్తోంది. కర్ణ చిత్రీకరణ 2027 మధ్యలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. 2 భాగాలుగా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. కర్ణుడి పాత్రలో నటించడం ఎంతటి గౌరవమో అంతటి సవాలుతో కూడుకుని ఉంది. ముఖ్యంగా ప్రభాస్ నటించిన కల్కిలో కొద్ది నిమిషాలు రెబల్ కర్ణుడి అవతారంలో కనిపించిన సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. కొన్ని నిమిషాల స్క్రీన్ టైం మాత్రమే ఉన్నప్పటికీ కర్ణుడిగా ప్రభాస్ చూపించిన ప్రభావం భారీగా కనిపించింది. ఇప్పుడు సీక్వెల్లో కర్ణుడి పాత్రకు సంబంధించిన నిడివి కూడా పెరగనుంది. ఇలాంటి సమయంలో సల్మాన్ ఖాన్ కూడా అదే పాత్రలో కనిపిస్తే ఇద్దరి స్టార్ల మధ్య పోలికలు రావడం సహజమే.